హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసినట్లయితే ఆడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సంబంధించి డ్రగ్ డిడెక్షన్ సెంటర్లో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. వెబ్సైట్ మీరు చూసినట్లయితే అల్లూరి సీతారామరాజు .ap.gov.in. ఇక్కడ మెసేజ్ బోర్డు దగ్గర చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సెట్ ఇన్ పోస్ట్ ఇన్ డ్రగ్ డిడెక్షన్ సెంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వీటిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకు ఈ రోజు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీరు డేట్ కూడా చూడొచ్చు. ఇక్కడ వ్యూ అండ్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, తర్వాత నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మీరు నోటిఫికేషన్ కనుక ఒకసారి చూసినట్లయితే ఇక్కడ పత్రికా ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా డ్రగ్ డిడెక్షన్ సెంటర్లో పోస్టుల భర్తీకి చర్యలను అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డ్రగ్ డిడెక్షన్ సెంటర్లో టెంపరీ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలు అయితే జారీ చేసి ఉన్నారని అయితే ఇచ్చారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ డ్రగ్ డిడెక్షన్ సెంటర్కి సంబంధించి మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. వీటికి సంబంధించి మంత్లీ శాలరీ 60,000 ఉంటుంది. అలాగే చౌకీదార్ పోస్టులు 2 అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి మంత్లీ శాలరీ 9,000 ఉంటుంది. అలాగే హౌస్ కీపింగ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. వీటి శాలరీ 9,000. అలాగే పీర్ ఎడ్యుకేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. వీటి యొక్క మంత్లీ శాలరీ చూసుకున్నట్లయితే 10,000 రూపీస్. అలాగే యోగా థెరపిస్ట్ అలాగే మ్యూజిక్ టీచర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. వీటికి 5,000 శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్ట్ అనేది టెంపరీ బేసిస్ కిందకు ఉంటుందని అయితే ఇక్కడ ఇచ్చారు. నోటిఫికేషన్ చూసిన తర్వాత అక్కడైతే కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్కి సంబంధించి ఎవరైతే ఆసక్తి అలాగే విద్యార్హతలు కలిగిన ఉద్యోగులు తమ పూర్తి బయోడేటాతో గెజిటెడ్ అధికారి చేత అటెస్టెడ్ చేయించి ఈ నెల 23/6/2026 నుంచి ఈ నెల 30/6/2026 సాయంత్రం 4 గంటల లోపు అయితే మీరు పాడేరు గవర్నమెంట్ హాస్పిటల్లో వీటికి సంబంధించిన మీ యొక్క అప్లికేషన్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకు అల్లూరి సీతారామరాజు .ap.gov.in వెబ్సైట్లో అయితే ఉంచడం అయితే జరిగిందని ఇచ్చారు. వీటికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కనుక మీరు ఒకసారి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు ఈ రోజు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ డేట్ కూడా చూడొచ్చు, 22/6/2026. ఇది కాంట్రాక్ట్ బేసిస్ లో ఉంటుందని అయితే నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఆల్రెడీ టోటల్ ఎన్ని వేకెన్సీస్ వాటి యొక్క సాలరీస్ అనేది చెప్పడం జరిగింది కదా. అలాగే ఇక్కడ మీరు పూర్తిగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ సైకియాట్రిస్ట్ కి సంబంధించి క్వాలిఫికేషన్ మీరు ఒకసారి చూసినట్లయితే MBBS డిగ్రీ అయితే ఉండాలి. ఎవరైతే MD సైకియాట్రీ ఉంటారో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది కంపల్సరీగా రిజిస్టర్డ్ మెడికల్ కౌన్సిల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకొని అయితే ఉండాలి. అలాగే పీర్ ఎడ్యుకేటర్కి సంబంధించి మీరు చూసినట్లయితే టోటల్గా ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటికి 10,000 సాలరీ అయితే ఉంటుంది. వీటికి ఎటువంటి విద్యార్హతలు ఇవ్వడం లేదు, కానీ ఇక్కడ చూసినట్లయితే లిటరేట్ అయితే అయి ఉండాలని అయితే ఇచ్చారు. అలాగే మీరు 1 లేదా 2 సంవత్సరాల్లో ఎక్స్ డ్రగ్ యూజర్ అయితే అయి ఉండాలి. మీరు ఈ పోస్ట్కి చేరిన తర్వాత కొన్ని సమయాల్లో విలేజెస్ దగ్గరకు వెళ్ళేసి మీరు కౌన్సిలింగ్ అయితే ఇప్పిస్తూ అయితే ఉండాలి. అలాంటి సమయంలో మీరు డ్రగ్స్ అనేది కొనడానికి విల్లింగ్ ఉండాలి, అలాగే అమ్మటానికి కూడా విల్లింగ్లో అయితే ఉండాలి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే చౌకీదార్ పోస్ట్కి సంబంధించి ఇది టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉంది. వీటి యొక్క సాలరీ 9,000 రూపీస్ అయితే ఉంటుంది. వీటికి 8వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అలాగే నెక్స్ట్ హౌస్ కీపింగ్ కి సంబంధించి దీంట్లో ఒక వేకెన్సీ ఉంది. వీటి యొక్క సాలరీ 9,000 రూపీస్. వీటి కూడా 8వ తరగతి మీరు పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే ఏదైనా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే యోగా థెరపిస్ట్ అలాగే డాన్సర్ కి సంబంధించి యోగా థెరపిస్ట్, డాన్స్ టీచర్ లేదా మ్యూజిక్ టీచర్ కి సంబంధించి ఇది ఒక వేకెన్సీ అయితే ఉంది. వీటి యొక్క సాలరీ 5,000 రూపీస్. చూసినట్లయితే లాస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇచ్చారు. కంపల్సరీగా SSCతో పాటు యోగా డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఈ మ్యూజిక్ టీచర్కి సంబంధించి ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ షెడ్యూల్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది 23/6/2026 నుంచి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. వీటికి లాస్ట్ డేట్ చూసినట్లయితే నెల 30వ తారీఖు వరకు.
వీటికి సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 7/7/2026 అయితే రిలీజ్ చేస్తారు. అలాగే వీటికి సంబంధించిన ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే 11/7/2026 తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే వీటికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 15/7/2026 అయితే రిలీజ్ చేస్తారు. అలాగే ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది 17/7/2026 అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఈ ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పాడేరు ఆఫీస్ రూమ్లో అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. వీటికి లాస్ట్ డేట్ కూడా ఇచ్చారు 30/6/2026 ఈ నెల 30 తారీఖు వరకు సాయంత్రం 4 గంటల వరకు వీటికి సంబంధించి ఆఫ్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ వాటి వివరాలు ఒకసారి మీరు చూసినట్లయితే వీటికి సంబంధించి 31/12/2026 నాటికి 42 సంవత్సరాలు అయితే దాటకుండా అయితే ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఎవరైతే ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తాయి. ఈ అన్ని రిలాక్సేషన్స్ కలుపుకొని 52 సంవత్సరాలు అయితే మించకూడదు. వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజెస్ వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. వీటి యొక్క అప్లికేషన్ ఫీజు కనుక మీరు చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ మరియు అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజెస్ అయితే లేదు. రిమైనింగ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు 200 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇది హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అకౌంట్లో మీరు డీడీ లేదా ఫోన్పే ద్వారా మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. వీటికి సంబంధించిన మెథడ్ ఆఫ్ సెలక్షన్ మీరు చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో 90% మార్క్స్ అనేది మీ యొక్క విద్యార్హత యొక్క మార్కుల ఆధారంగా అయితే ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ అనేది మీ యొక్క విద్యార్హతలు కంప్లీట్ చేసిన ఇయర్ పరంగా అయితే 10 మార్క్స్ అయితే ఉంటుంది. ఇది 35/2026 వరకు మీ యొక్క ఎడ్యుకేషన్ వెయిటేజ్ అయితే కలపడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆఫ్లైన్లో సబ్మిట్ చేసేటప్పుడు వీటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అయితే మీరు అప్లికేషన్ అయితే ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని వాటి యొక్క వివరాలు అయితే ఇచ్చారు. మీ యొక్క పోస్ట్ ఆధారంగా వాటికి సంబంధించిన హైయెస్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి నుంచి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన విద్యార్హతలకు సంబంధించిన మార్క్స్ మెమోస్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్స్ అనేది ఏపీఎంసీ కౌన్సిల్లో కంపల్సరీగా వ్యాలిడ్ రిజిస్ట్రేషన్తో అయితే కంప్లీట్ చేసుకొని అయితే ఉండాలి. అలాగే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కూడా అటెస్టెడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎక్కడైతే 7 ఇయర్స్ మీ యొక్క ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేస్తారో వాటి ఆధారంగా లోకల్ క్యాండిడేట్స్ కిందకి నిర్ధారించడం అయితే జరుగుతుంది. అలాగే వీటితో పాటు మీ యొక్క వ్యాలిడ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. అలాగే ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. ఎవరైతే డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన సర్టిఫికేట్స్ అనేది మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ యొక్క ఓన్ సిగ్నేచర్తో మీ యొక్క జెరాక్స్ మీద సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు కిందకి చూసినట్లయితే వీటికి సంబంధించిన అప్లికేషన్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళేసి ఈ అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకొని ఈ పోస్టులకు అయితే మీరు ఆఫ్లైన్లో పాడేరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వెళ్ళి ఆఫ్లైన్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ అప్డేట్స్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.